అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్ల దారుణ హత్య జరిగింది. న్యూజెర్సీలోని మాపుల్ సెడ్లో నర్రా హనుమంతరావు భార్య శశికళ, ఆయన కుమారుడు అనీష్ సాయి హత్యకు గురయ్యారు. ఫాక్స్ మీడియా అపార్ట్మెంట్లో వీరిద్దరిని దుండగులు గొంతు కోసి చంపారు. న్యూజెర్సీలోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో హనుమంతరావు దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. గత 9 ఏళ్లుగా వీరు అమెరికాలో నివసిస్తున్నారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం. 40 ఏళ్ల శశికళ ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేవారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమె తన 7 ఏళ్ల కుమారుడు అనీష్ సాయిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో హనుమంతరావు ఇంటికి వెళ్లేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కుమారుడి హత్య వార్త తెలిసిన వెంటనే పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు తానా ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం ఈ హత్య విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సీఎం వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధితులకు తగిన సాయం అందించాలని ఆదేశించారు. అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్ల దారుణ హత్య జరిగింది. న్యూజెర్సీలోని మాపుల్ సెడ్లో నర్రా హనుమంతరావు భార్య శశికళ, ఆయన కుమారుడు అనీష్ సాయి హత్యకు గురయ్యారు. ఫాక్స్ మీడియా అపార్ట్మెంట్లో వీరిద్దరిని దుండగులు గొంతు కోసి చంపారు. న్యూజెర్సీలోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో హనుమంతరావు దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. గత 9 ఏళ్లుగా వీరు అమెరికాలో నివసిస్తున్నారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం. 40 ఏళ్ల శశికళ ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేవారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమె తన 7 ఏళ్ల కుమారుడు అనీష్ సాయిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో హనుమంతరావు ఇంటికి వెళ్లేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, కుమారుడి హత్య వార్త తెలిసిన వెంటనే పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు తానా ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం ఈ హత్య విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సీఎం వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధితులకు తగిన సాయం అందించాలని ఆదేశించారు.